రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధేస్తుంది. నిరుద్యోగులపై జగన్ అండ్ బ్యాచ్ గొడ్డలి పోటుతో కస నరికినట్టుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి నిరుద్యోగులు ఓట్లు వేయలేదనో 11 సీట్లకు పరిమితం చేశారనో, నన్ను ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన నిరుద్యోగులు యువతకు జీవితాలు కూడా సర్వనాశనం అయిపోవాలని కంకణం కట్టుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ గొడ్డలి పార్టీ వ్యవహరిస్తోంది. నిరుద్యోగులపై గత 1.5 సంవత్సరంగా గొడ్డలి పోటు వేస్తూనే ఉన్నారు. వాళ్ళు జాబ్ ఇస్తే ఈరోజు నిందలు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే 2019 ఎలక్షన్లో ఊరూరా తిరిగారు జగన్మోహన్ రెడ్డి. మేనమామంగా ఉంటా, నిరుద్యోగులకు అండగా ఉంటా, నేను వస్తే మెగా డిఎస్సి పెడతా, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా, మిమ్మల్ని అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చేస్తానని చెప్పాడు. చివరన ఆయన ఓట్లన్నీ గుద్దించుకున్నారు. గుద్దించుకున్న తర్వాత ఏం చేశాడు? అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతోంది. నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చారు. ఎప్పుడు మెగా డిఎస్సి ప్రకటిస్తావు జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రశ్నిస్తే అసెంబ్లీ సాక్షిగా అసలు టీచర్ ఉద్యోగాలు ఎక్కడ ఖాళీగా ఉన్నాయని చెప్పారు వాళ్ళ విద్యాశాఖ మంత్రి ఈయన కలుసుకొని. అసలు టీచర్ ఉద్యోగాలే ఖాళీగా లేవని చెప్పారు. ఉంటే కదా మేము భర్తీ చేయగలుగుతామని చెప్పారు. లాస్ట్కి ఇంకా 2 నెలలు ఎలక్షన్ ఉండగా తూతూ మంత్రంగా అది భర్తీ చేయాలని కాదు, నాటకాలు ఒక 6,000 పోస్టులతో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. అన్నీ లోపభూయిష్టంగా కోర్టుకు వెళ్ళారు. నిరుద్యోగులు కోర్టుకు వెళ్తే అక్కడ కోర్టులో వాటన్నిటిని పెండింగ్లో పడిపోయాయి. అయితే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, యోగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు కానీ నిరుద్యోగులకు కలిసినప్పుడు, యువత కలిసినప్పుడు ఒకే ఒక మాట ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సిని పెడతాం, టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం కూటమి అధికారంలోకి వస్తానే చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం డిఎస్సిపై సంతకం చేశారు. అది కూడా 16,300 పై చిలుకు పోస్టులకి సంతకం పెట్టారు. సంతకం పెట్టిన వారం నుంచే కుట్రలు మొదలయ్యాయి, కుట్ర కోణాలు మొదలయ్యాయి. ఎలా అయినా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకూడదని జగన్మోహన్ రెడ్డి అండ్ గొడ్డలి బ్యాచ్ కంకణం కట్టుకున్నారు. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి కేసుల మీద కేసులు 240 కేసులు వేయడం జరిగింది. లోకేష్ గారు సమర్థవంతంగా అధికారులు ఆ కేసులన్నిటికీ కోర్టుకి వివరణ ఇచ్చుకుంటూ ఎక్కడికక్కడ అన్నిటినీ సరిదిద్దుతూ ఈరోజు డిఎస్సి ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు డిఎస్సి నిర్వహించకూడదని, కోట్లు ఖర్చు పెట్టారు డిఎస్సి నిర్వహించకూడదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకూడదు, టీచర్ పోస్టులు భర్తీ కాకూడదని చెప్పి కోట్లు ఖర్చు పెట్టిన ఈ గొడ్డల బ్యాచ్ ఈరోజు ఏదో నిరుద్యోగులకి మేము అండగా ఉంటామన్నట్టు నాటకాలు మొదలుపెట్టారు. మేము అడుగుతున్నాం సూటిగా, ఎందుకు కోర్టుకి వెళ్ళావు జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్ మేము సూటిగా అడుగుతున్నాం. డిఎస్సి నిర్వహించకూడదని నీ టీం ఎందుకు కోర్టుకి వెళ్ళింది? ఎందుకు కేసులు పెట్టింది? ఎందుకు కోట్లు ఖర్చు పెట్టి డిఎస్సిని ఆపాలని చూశారు? నిరుద్యోగులారా గమనించండి, నిరుద్యోగులారా గ్రహించండి. డిఎస్సి ఇవ్వకూడదని కోర్టుకి వెళ్ళిన వీళ్ళు ఈరోజు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. డిఎస్సి గురించి వీళ్ళు మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నాం. మేము అడుగుతున్నాం సూటిగా, సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళావు? కోట్లు ఖర్చు పెట్టావు, స్పెషల్ ఫ్లైట్లో పంపించావు, రేపు నియామక పత్రాలు ఇస్తారంటే కూడా రాత్రి కూడా కోర్టులోనే వాదనలు వినిపించే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనేలాగా చేశావు. ఇంత నీచంగా ప్రవర్తించి నిరుద్యోగులపై గొడ్డలి పోటీ వేస్తే నిరుద్యోగులకు ఒక అన్నలాగా నారా లోకేష్ గారు దగ్గరుండి
16,000 డిఎస్సి పోస్టులు భర్తీ చేసి కుటుంబం మొత్తాన్ని పిలిపించి భోజనం పెట్టి వాళ్ళకి ఆ నియామక పత్రాలు అందించిన తర్వాత వాళ్ళు ఆనందంగా 6-7 నెలలు ఉద్యోగాలు చేసుకుంటూ ముందుకెళ్తుంటే ఈరోజు అబాండాలు వేస్తారా? ఈరోజు వాళ్ళ మీద ఆరోపణలు చేస్తారా? ఎవరికి ఇచ్చారు వాళ్ళు? ఎక్కడొచ్చింది వాళ్ళకి? ఎక్కడ? మేము సూటిగా అడుగుతున్నాం. ఎవరికి డబ్బు ఇచ్చారని అడుగుతున్నాం. ఎక్కడ తప్పులు జరిగాయని మేము అడుగుతున్నాం. వాళ్ళెవరు? డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందంటారా? స్పోర్ట్స్ సర్టిఫికెట్లు శాప్ ఇస్తుందా అని మేము అడుగుతున్నాం. శాప్ సర్టిఫికెట్లు ఇవ్వదు. శాప్ సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేయదు, క్రియేట్ చేయదు. అసోసియేషన్స్ ఇస్తాయి. క్రీడాకారులను ప్రోత్సహించే పని మాత్రమే స్పోర్ట్స్ అథారిటీ చేస్తుంది. సమర్థవంతంగా క్రీడా శాఖ పనిచేస్తే అది కూడా ఆన్లైన్లో సర్టిఫికెట్లు అన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత వెరిఫికేషన్స్కి వచ్చిన తర్వాత అసలు డిఎస్సి స్పోర్ట్స్ కోటా ఎలా రిక్రూట్ జరిగిందో కూడా తెలియకుండా అబాండాలు వేస్తారా? ఆరోపణలు చేస్తారా? మేము అడుగుతున్నాం సూటిగా, ఎవరు వాళ్ళు? బాధితులు లేడు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు లేడు, మోసపోయిన వాళ్ళు లేడు, ఆరోపణలు చేసేవాళ్ళు లేరు. వీళ్ళే ఆరోపణలు చేసి నిరుద్యోగులు ఆరోపణ అంటారు. నిద్రలేసే ఆ గలీజు పత్రిక సాక్షి, ఆ గొడ్డలి పత్రికలో ఏదో దేనికి సంబంధం లేకుండా ఎవరికో వీడు అంటాడు, వాడంటాడు, వీడంటాడు. ఎవడు వాళ్ళంతా? అసలు బాధితులు ఎక్కడున్నారో ఇప్పుడు వరకు ఒక్కరు కూడా రాలా. ఎవరు డబ్బు ఇచ్చారో ఒక్కరు రాలా. మేము డబ్బు ఇచ్చామని చెప్పి ఎవడు రాలా. ఆరోపణలు చేస్తున్నారు. ఇది అధికారుల సమక్షంలో జరిగింది. రాజకీయ నాయకులు ప్రమేయం ఉండదు. డిఎస్సిలో ఈరోజు ఐఏఎస్ ఆఫీసుల్లో స్టేట్ లెవెల్ కమిటీ ఉంటుంది. అది కూడా తెలియకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా అధికారులు దాన్ని చూసుకుంటారు. ఏ సంబంధం ఉంది రాజకీయ నాయకులకు కానీ, ప్రభుత్వంలో ఉన్న ఏదైతే ఎవరైనా కానీ, పెద్దలకు కానీ, ఎవరికి సంబంధం ఉందని మేము అడుగుతున్నాం. ఏ సంబంధం లేకుండా ఆరోపణలు చేసుకుంటూ నిద్రలేసే గలీజు పత్రికలో గలీజు రాతలు రాస్తారా? ఈరోజు టీచర్లు అందరూ ఆందోళనలో ఉన్నారు. 16,000 మంది టీచర్లు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళు మొన్న టీచర్స్ మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. సార్ 7-8 సంవత్సరాలు కష్టపడ్డాం సార్, 7-8 సంవత్సరాలు కష్టపడ్డాం. ఒక పూట తిని కోచింగ్ సెంటర్లో మగ్గి చదివి మేము ఈరోజు డిఎస్సిలో లోకేష్ గారి పుణ్యమాని, కూటమి పుణ్యమాని మేము ఉద్యోగాలు సాధిస్తే కష్టపడి ఈరోజు మేము డబ్బిచ్చి ఉద్యోగాలు వచ్చాయి అనే ఈ రాతలు రాస్తున్నారే. మేము మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఆ బిడ్డలకి మా మొహం ఎలా చూపించాలని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఈరోజు సమాజంలో టీచర్ల పాత్ర ఏంటనేది మనకు తెలుసు. ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా మనం టీచర్లు స్టూడెంట్గా మన జీవితం కొనసాగుతుంది. ఎవరైనా కూడా మొదటి గురువు టీచర్, అమ్మ తర్వాత, తండ్రి తర్వాత టీచర్. అలాంటి టీచరు డబ్బిచ్చి ఉద్యోగాల్లో వచ్చారని చెప్పి నెపాన్ని వేస్తే వాళ్ళు ఈరోజు ఆందోళనలో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఏడుస్తున్నారు. మేము కష్టపడి కూలీ నాలి చేసి అప్పో చేసి ఈరోజు మేమందరం కూడా కష్టపడి చదివి కుటుంబానికి దూరమై, బిడ్డలకు దూరమై, తల్లిదండ్రులకు దూరమై మేము కష్టపడి చదివితే ఈరోజు మార్కులతో మేము ఈ డిఎస్సి వస్తే ఈరోజు అబాండాలు వేస్తారని చెప్పి వాళ్ళు బాధపడ్డారు. ఆ బాధకి ఎవరు సమాధానం చెప్తారని అడుగుతున్నాం. వాళ్ళ ఆవేదనకు ఎవరు సమాధానం చెప్తారని అడుగుతున్నాం. ఈరోజు 16,000 కుటుంబాలు ఈరోజు ఆర్తనాదాలు పెడుతున్నాయి.